మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో, ధాతృస్థానంలో సంచారం చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఉంచండి, ఆర్థిక సంబంధాన్ని ఆర్థిక పరిస్థితులుగా చూడగలండి. ఈ వృషభ రాశిలోనే గురు సంచార స్థితి, కుజుడు ఉండడం వలన తృతీయంలో ఇలాంటి రవి తృతీయంలో సంచారం చేయడం వలన ధన యొక్క ఆలోచనలు, ఆస్తి పంపకాలు, అన్నదమ్ములతో గొడవలు, అక్కాచెల్లెలతో వైరవర్గాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. పైన భగవంతుడు మనకు ఏది చెందాలో తను ముందే నిర్ణయించాడు. కానీ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల కోసము వెలకట్టలేనటువంటి రక్త సంబంధంతో గొడవలు పెట్టుకొని దూరం అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందులు కూడడం, నీకోసమే ఉండబడినటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లలు, నువ్వంటే ఒక భరోసా కలిగిన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో దయచేసి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం, ఓపిక, ప్రశాంతత, దానం, యోగా, ఆసనం, మెడిటేషన్ ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా వీరిని జయించే శక్తి మీకు వస్తుందని చెప్పి గమనించాలి.